గంజాయి అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సిబ్బందిని ఆదేశించారు. కర్లపాలెం పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగవంతం చేయాలని అధికారులు పలు సూచనలు చేశారు. కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ, వార్డు, సచివాలయ మహిళా పోలీసులు పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిబ్బంది శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా పోలీసుల అంకితభావం సమర్థవంతంగా విధులు నిర్వహించినప్పుడే నేరాలు జరగకుండా ముందుగానే నియంత్రించవచ్చునని అన్నారు. ఈ వార్షిక తనిఖీల కార్యక్రమంలో డీఎస్పీ టి వెంకటేశ్లు, బాపట్ల రూరల్ సిఐజి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాసరావు, సిసి హరికృష్ణ, కర్లపాలెం ఎస్ఐ శివయ్య సిబ్బంది పాల్గొన్నారు. మీకు మెయిన్ విలేజెస్ ఏమున్నాయి? కర్లపాలెంలో ఏమైనా ఇష్యూస్, గ్రూప్స్, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఏమి? టోటల్గా రౌడీ షీటర్స్ వచ్చేసి 7 మెంబర్స్ సార్, సస్పెక్ట్స్ వచ్చేసి 8 సార్, టోటల్గా 15. రౌడీ షీటర్స్ వచ్చేసి షీట్ నెంబర్ 43 సయ్యద్ జానీ భాష. వ్యవసాయంతో ఆధారపడి జీవిస్తుంటారు సార్. ధర్మవరం గ్రామంలో మొత్తం పాపులేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారము టైమ్లీ ఇన్ఫర్మేషన్ ఎస్హెచ్ఓకి ఇవ్వాలి. ఈ మొన్న వీసీ చేసాము, దాంట్లో ఐ హోప్ మీరు అందరూ ఉన్నారా అక్కడ? దాంట్లో ఈ వాళ్ళు ఏం ఫిల్ చేస్తున్నారు, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో మీకే. మేము దాని మీద డైరెక్ట్గా ఏం చేయలేము, మీరే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ మీకు. అందరికీ నమస్కారం. సో ఈరోజు వార్షిక తనిఖీలు భాగంగా కర్లపాలెం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. సో కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమేం గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి ఎక్కువగా, అవన్నీ దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేషన్ పరిధిలో ఉన్న క్రిమినల్ కేసెస్లో పురోగతి ఎలా ఉంది, ఇన్వెస్టిగేషన్ ఎలా నడుస్తుంది, ఎన్ని యూఐ కేసెస్ ఉన్నాయి, ఈ ట్రయల్లో ఉన్న కేసెస్ ఎలా ఉన్నాయి, దాంట్లో ట్రయల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అక్కడ ఏమేమి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నాము, ఎలా ఇంకా యాక్సిడెంట్స్ ఎలా తగ్గించవచ్చు, గతంలో కంపేర్ చేస్తే బాగా యాక్సిడెంట్స్ ఫెటల్, నాన్ ఫెటల్ బాగా తగ్గాయి. దానివల్ల జరుగుతున్న డెత్స్, ఇంజరీస్ కూడా బాగా తగ్గినాయి. ఇంకా కూడా ఎలా మనము ఇంకా ఫర్దర్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి దాని మీద పరిశీలిస్తాము. అదేవిధంగా స్టేషన్ సిబ్బంది పనితీరు ఎలా ఉంది, ఎస్ఐ పనితీరు ఎలా ఉంది, దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. సో ఈ వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు ఈ తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహిళా పోలీస్ కూడా ఎలా పని చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని మీద కూడా డీటెయిల్గా పరిశీలించడం జరిగింది. థ్యాంక్ యూ.